3 సంవత్సరాలుగా మోకాళ్ల అరుగుదల సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి విజయవంతంగా రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించినట్లు మెడికోవర్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ శశివర్ధన్ తెలిపారు. ప్రస్తుతం రోగి సాధారణంగా నడవగలుగుతున్నాడని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని మెడికోవర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సపై భయాలు అవసరం లేదని, వైద్య రంగంలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిందని డాక్టర్లు వివరించారు. వృద్ధాప్యంలో మోకాళ్ల అరుగుదల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని, వాటి నివారణకు ప్రతిరోజు కనీసం గంటసేపు నడవాలని సూచించారు. శస్త్రచికిత్స అనంతరం తన ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని, ప్రస్తుతం ఎలాంటి కర్ర సహాయం లేకుండానే నడుస్తున్నానని రోగి రాఘవేంద్రరావు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ చందనగర్. తన పేషెంట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 75 years old. తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ పారాలిసిస్ కూడా వచ్చింది. బట్ హీ రికవర్డ్ వెల్ ఆఫ్టర్ దాట్. తర్వాత కూడా నాకు నీ ఆర్థరైటిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఏజ్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ కంటే చాలా వరకు భయపడ్డారు. ఒక స్టేజ్ వరకు ఆర్థరైటిస్ని మనం మెడికల్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా ఉన్నాను, తర్వాత ఏమవుతుంది, నేను నడవగలుగుతానా, నా పని నేను చేసుకోగలుగుతానా, ఫ్యూచర్లో డిపెండెంట్ అవుతానా వేరే వాళ్ళ మీద అని ఆ థాట్లో ఉన్నాను. సో తర్వాత చాలా కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఫైనలీ పేషెంట్ గారు సర్జరీ ఒప్పుకున్నారు. తనకి 2 నీ రీప్లేస్మెంట్స్ జరిగాయి ఒకే సిట్టింగ్లో. కాకపోతే 2-3 days గ్యాప్ ఇచ్చేసి 2 రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినాయి. నమస్కారం, నా పేరు రాఘవేంద్రరావు అండి. నేను మూడు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు ఎక్కువనే బాధపడుతున్నాను ఈ మోకాళ్ళ నొప్పులతో. కానీ నాకు మా కుమారుడు వినయ్ కుమార్ చాలా ప్రోత్సాహం చేశాడు. నేను వద్దని అక్కడికి చాలా బాధపడుతున్నా కానీ వద్దని చేత కాదు, ఈ వయసులో నాకు వద్దు అని చెప్పాను. అయితే మళ్ళీ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసి డాక్టర్ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎన్నిసార్లు పైన విసుక్కోకుండా నాకు బాగా చేసుకోండి, మీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మీరు ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవసరమే లేదు మీరు అని చాలాసార్లు నాకు చాలా బాగా చేశారు, బాగా చెప్పారు నాకు. కాబట్టి నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లా కానీ చేయించుకుందాంలే అనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏం కదా ఏమి బాగుంటుందో, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమన్నా అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా నాకు గురించి మోటివేషన్ చేసి నాకు లాస్ట్కు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి 3 రోజుల వ్యవధిలో 2 కాల్ చేశారు. అయినా ఫస్ట్ డే చేసినప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను, కానీ అది 2 కాళ్ళు ఈరోజు చేసేది బాగుండేమో అనిపించింది. తర్వాత బాధ అనేది ఉండింది. అయినా మా కుమారుడి ప్రభుత్వంతో లేదు, వాళ్ళకంటే ముందు నేను లేయాలా అనే ఉద్దేశంతోనే నడుస్తూ ఉన్నాను, చేస్తున్నాను. సెకండ్ డేనే టాయిలెట్కి పోయి అన్ని రకాలను